नमस्कार। आपको हिंदी सिखाने के लिए फिर आए అండి నమస్తే అండి నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా మీకోసం మళ్ళా వచ్చేసాను మీ ఉమా మహేశ్వరిని కొన్ని హిందీ వర్డ్స్ నేర్చుకుందాము ఈ రోజు హిందీ వర్డ్స్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఎవరైనా హిందీలో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుందండి నా ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా పని చేసుకుంటూ చిన్న చిన్న వర్డ్స్ హిందీ నేర్చుకోవాలనేది నా ఉద్దేశం అందుకని మీకు తెలుగు టు హిందీ ఇవ్వడం జరుగుతుంది నా స్క్రిప్ట్ మీకు నచ్చుతుందని భావిస్తున్నాను ఈ రోజు మనం పార్ట్ 9 లోకి వెళ్ళిపోదాం రండి క్షమించు క్షమించు అంటే మాఫ్ కరో అంటే క్షమించు అని కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని మీరు హిందీలో అనాలనుకోండి ధన్యవాద్ ఏమిటి విషయం అని అడగాలనుకోండి క్యా బాత్ హై అంటే ఏంటి విషయం అని అర్థం పని పని అని మీరు అనాలనుకోండి హిందీలో కామ్ అంటే పని అయిపోయింది అయిపోయింది అని చెప్పాలనుకోండి हो गया वो काम हो गया वो बात हो गया वो खाना हो गया ऐसा बातों उपयोग करने पर ये वर्ड उपयोग करते हैं वो ही हो गया రోజంతా అనాలనుకోండి మీరు దిన్ భర్ అంటే రోజంతా అని రాత్రంతా అనాలనుకోండి మీరు రాత్ భర్ అంటే రాత్రంతా జీవితాన్ని మనం హిందీలో ఏమంటారు తెలుసండి జిందగీ అంటే జీవితం ఈ చిన్న చిన్న వర్డ్స్తో మీరు హిందీ ఈజీగా నేర్చుకుంటారని నేను భావిస్తున్నానండి నా ఉద్దేశం మీకు చెప్పాను కదా హౌస్ వైఫ్స్ కూడా హిందీ నేర్చుకోవాలనేదే నా ఉద్దేశం అండి మీరు పనుల్లో బిజీ అయిపోయినప్పుడు యూట్యూబ్ ఆన్ చేసేసి వదిలేస్తే ఈ చిన్న చిన్న వర్డ్స్తో మీరు హిందీ ఈజీగా నేర్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి